వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. అండ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ సెమీఫైనల్ లో ఇండియా విజయం సాధించింది. అండ్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ తో అహ్మదాబాద్ వేదికగా తలబడిపోతుంది. అహ్మదాబాద్ అనగానే కొంచెం టెన్షన్ అయితే మొదలవుతుంది. బట్ దానికోసం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అసలు ఈ సెమీఫైనల్ మ్యాచ్ ఎలా జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకుంటే, రోలర్ కాస్టర్ అనే పదానికి పర్ఫెక్ట్ గా ఈ సెమీఫైనల్ మ్యాచ్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ అయినంత వరకు ఎటువంటి సందేహాలు లేవు, ఇది వన్ సైడెడ్ మ్యాచ్ ఆల్మోస్ట్ అవబోతుంది. ఇంగ్లాండ్ ఎంతో కొంత చేజ్ చేయడానికి చేజ్ చేస్తూ ఉంటారు తప్ప చేజ్ లో ఎక్కడ కూడా చేజ్ చేసేస్తుంది అన్నంత బిలీఫ్ అయితే ఇవ్వదు అని అనిపించింది. బట్ ఇంగ్లాండ్ ఎక్కడ కూడా తడబడకుండా 6 overs లో పవర్ ప్లే లో 2 wickets పడిపోయినా కూడా చేజ్ అలాగే తీసుకెళ్తూ వెళ్ళింది. దానికి ఒకే ఒక ప్లేయర్ కారణం, 22 years old జాకబ్ బెథెల్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఎక్సలెంట్ గా ఆడాడు. బూమ్రాను కూడా కొట్టాడు ఒక ఓవర్. సో ప్రతి బౌలర్ ని, అంటే బూమ్రా తర్వాత వేసిన 2 overs రెస్పెక్ట్ చేశాడు. అంటే బూమ్రా అంత మంచి బాల్స్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆడి రెస్పెక్ట్ చేశాడు బూమ్రాని. స్టిల్ అవి కూడా చాలా హార్డ్ గా కొట్టాలనే ప్రయత్నించాడు. 2Ds తిరగాలని చూశాడు. అట్లీస్ట్ ఎక్కడో గ్యాప్ షాట్ అయినా 4 కొడదాము అన్న ప్రయత్నం చేశాడు, కానీ రెస్పెక్ట్ ఇచ్చాడు బూమ్రాకి. బట్ ఆల్మోస్ట్ మ్యాచ్ ని విన్ చేసేస్తాడు అన్నంత నమ్మకాన్ని అయితే తీసుకొచ్చాడు. 18 balls 45 runs అనేది చాలా ఈజీ. మాక్సిమం ఇప్పుడున్న T20 స్టాండర్డ్స్ కి అయితే ఈజీ. బట్ అక్కడ బూమ్రా వేసిన స్పెల్ గానీ ఎక్సలెంట్ స్పెల్ అది. అంటే ఆ ఓవర్ 18th over ఏదైతే బూమ్రా వేసాడో ఆ ఓవర్ మ్యాచ్ మొత్తానికి మలుపు. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా మనం ఎక్కడ తక్కువ చేయడానికి లేదు. ఎందుకంటే 4 overs 33 బూమ్రా ఫర్ 1 wicket, అండ్ హార్దిక్ పాండ్యా 4 overs 38 2 wickets తీసాడు. బట్ బూమ్రా ఎప్పుడైతే లాస్ట్ 2 hours స్పెల్ వేసాడో ఆ స్పెల్ అనేది చాలా ఇంపాక్ట్ స్పెల్. అంటే అసలు ప్రతి ఓవర్ లో బౌండరీస్ అలా ఫ్లో వెళ్ళిపోతుంటే బూమ్రా వచ్చి ఆ 2 overs లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. సో అందుకు ఆ 2 hours అంత ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. బట్ అలాని హార్దిక్ పాండ్యా స్పెల్ ని మనం తక్కువ చేయడానికి లేదు. హర్షదీప్ సింగ్ 3 వైడ్ యార్కర్స్ వేస్తూ వైడ్ వేసినా కూడా ఆ తర్వాత ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మన అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్ గానీ, దానికి శివం దుబే బ్యాకప్ లో వెళ్ళి క్యాచ్ ని తీసుకున్న విధానం గానీ, ప్రతిదీ కూడా ఈ మ్యాచ్ లో కలెక్టివ్ ఎఫర్ట్ వచ్చింది. బట్ బౌలింగ్ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. బికాస్ వరుణ్ చక్రవర్తి బ్యాడ్ ఫామ్ అనేది సూపర్ 8 లో వన్స్ మనం ఎంటర్ అయినప్పటి నుంచి మొదలవుతూనే ఉంది. ప్రతి మ్యాచ్ 40 runs కి తక్కువ ఇవ్వలేదు. అండ్ ఈ మ్యాచ్ లో 60 runs ఇచ్చాడు. అసలు ఇన్నర్ వేస్తున్నట్టు అనిపించలేదు. ఒక మీడియం పేసర్ జస్ట్ నార్మల్ గా ఏదో ఒక ఓవర్ వేయాలి కాబట్టి వేయాలి అన్నట్టుగానే వేసాడు. సో వెరీ డిసప్పాయింటింగ్. అండ్ సేమ్ అభిషేక్ శర్మ కూడా బ్యాటింగ్ లో చాలా డిసప్పాయింట్ చేశాడు. ఎందుకంటే అభిషేక్ శర్మ కేర్లెస్ షాట్స్ ఆడుతున్నాడు అనేది మాత్రం నాకైతే చాలా క్లారిటీగా అనిపిస్తుంది. అంటే ప్రతి మ్యాచ్ లో కూడా కేర్లెస్ షాట్, అంటే ఈ బాల్ నేను ఎందుకు కొట్టలేను అని ఒక మొండి పట్టుదలతో ఆడుతున్నాడు. అలా మాత్రం ఎప్పుడు ఆడకూడదు. అలా ఆడితే పక్కాగా వీక్నెస్ బయటకు వస్తుంది. దీన్ని నేను ఎలా అధిగమించాలి అని ప్రయత్నిస్తేనే మనం దాని నుంచి బయటపడి సక్సెస్ అవుతాం. లేదు నేను దీన్ని ఎందుకు ఆడలేను, పవర్ ప్లే లో ఒక ఫీల్డర్ ఉన్నాడు కదా ఆడి మీద నుంచి నేను ఎందుకు కొట్టలేను, నేను ఇంత పెద్ద హార్డ్ హిట్టర్ ని కదా అని అనుకుంటూ ఆడుతున్నట్టుగానే అభిషేక్ శర్మ అయితే మాత్రం ఆ ఇంటెంట్ నాకు అభిషేక్ శర్మలో కనిపిస్తుంది. బట్ ఎవరో ఒకరు కూర్చొని చెప్పాలి, నువ్వు ఇన్నింగ్స్ ని ఎంత స్పీడ్ గా తీసుకెళ్లాలనుకున్నా కూడా ఇంకో ఎండ్ లో హోల్డ్ చేయాలి. అదే సంజు శాంసన్ చేశాడు. సంజు శాంసన్ కూడా ఇన్నింగ్స్ నేమ్ తక్కువ స్ట్రైక్ రేట్ తో తీసుకెళ్ళి ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్ తో ఆడాడు. బట్ ఎక్కడ వికెట్స్ పడినా కూడా కంటిన్యూస్ గా 4 కొడుతున్నాడు. ఒక ఎండ్ లో గట్టిగా నిలబడ్డాడు. అంటే క్వార్టర్ ఫైనల్ లాంటి వెస్టిండీస్ తో మ్యాచ్ లో కానీ, సెమీఫైనల్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో కానీ ఆ ఇన్నింగ్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవైపు వికెట్స్ పడుతున్నాయి, ఆఫ్ కోర్స్ వస్తున్న వాళ్ళు కూడా మంచి మంచి హిట్టింగ్ ఆడుతున్నారు. బట్ సంజు శాంసన్ ఒక ఎండ్ లో ఫుల్ గా నిలబడ్డాడు. అండ్ అందరికంటే ఎక్కువ రిస్క్ చేసుకొని రిస్క్ ఫ్రీ షాట్స్ ఆడాడు. అందుకే ఇవాళ సెంచరీ మిస్ అయ్యాడు. బట్ సంజు శాంసన్ గురించి వద్దాం వీడియో మధ్యలో. బట్ అభిషేక్ శర్మ మాత్రం వెరీ డిసప్పాయింటింగ్. వీళ్ళిద్దరిని మాత్రం కరెక్ట్ చేసుకోకపోతే న్యూజిలాండ్ వాళ్ళు ఇక్కడ అభిషేక్ శర్మని, అక్కడ వరుణ్ చక్రవర్తిని ఇద్దరిని కూడా ట్రాప్ చేసి పడేసి ఇండియాకి విజయం రాకుండా చేసే అవకాశం అయితే మాత్రం ఉంది. దాన్ని మాత్రం కప్పిపుచ్చుకోవాలి. బూమ్రా ఎంతని ప్రయత్నిస్తాడు, ఇంకెంతకు మించి ఏం ప్రయత్నిస్తాడు. హార్దిక్ పాండ్యా ఎంతని ప్రయత్నిస్తాడు. ఒకవైపు బ్యాటింగ్ లో చూపిస్తున్నాడు, ఆల్రెడీ 250s ఉన్నాయి. నేను కూడా ఎక్సలెంట్ మాకు ఆడాడు. మళ్ళీ ప్రతి మ్యాచ్ లో వికెట్ తెస్తున్నాడు. చాలా ఎక్సలెంట్ ఎకనామికల్ గా బౌలింగ్ వేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా పర్ఫెక్ట్ ఆల్రౌండర్. అంటే ఆఫ్ కోర్స్ చాలా మంది ఆల్రౌండర్స్ ఉండొచ్చు, బట్ కరెంట్లీ హీఈస్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ వరల్డ్. అంటే ప్రతి మ్యాచ్ ఇంపాక్ట్ఫుల్ ఆడతాడు. సెంచరీ కొట్టడము 50 కొట్టడము కాదు, ఎక్కడ మ్యాచ్ మలుపు కావాలో అక్కడ మ్యాచ్ ను మలుపు తిప్పడానికి హార్దిక్ పాండ్యా ప్రయత్నిస్తూనే ఉంటాడు. సో ఎక్సలెంట్. అండ్ అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. అండ్ స్పిన్ లో కొంచెం నిన్న జాకబ్ బెథెల్ ఎక్సలెంట్ బ్యాటింగ్, అది ఎలా అయినా కొడదామని ఫిక్స్ అయ్యాడు. అంటే అంత చిన్న ఏజ్ లో అంత మెచ్యూరిటీ కానీ, అంత హార్డ్ హిట్టింగ్ ఎబిలిటీస్ కానీ అది వండర్ఫుల్. బట్ ఎక్కడ కూడా అక్షర్ పటేల్ ఇదవ్వకుండా ఫీల్డింగ్ లో కూడా దాన్ని చూపించాడు. 3 catches తీసుకున్నాడు. ఫస్ట్ క్యాచ్ అఫ్ కోర్స్ డైరెక్ట్ చేతిలో పడింది. సెకండ్ క్యాచ్ ఆల్మోస్ట్ 20 yards పరిగెట్టి క్యాచ్ పట్టాడు. అండర్ ది లైట్స్ అలా పట్టుకోవడం అనేది చాలా టఫ్, బట్ స్టిల్ పట్టుకున్నాడు. అలానే ఇంకో క్యాచ్ 4 బౌండరీ దగ్గర బౌండరీ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ శివం దుబే బాల్ ఇసిరేసి క్యాచ్ పట్టుకున్నాడు. ఎక్సలెంట్. సో అక్షర్ పటేల్ ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్. సో అందరూ కలెక్టివ్ ఎఫర్ట్ ఇచ్చారు. అందుకే ఈ మ్యాచ్ మనం గెలిచాం. అండ్ బూమ్రా
బౌలింగ్లో టాప్లో నిలబడ్డాడు అండ్ సంజు శాంసన్ బ్యాటింగ్లో టాప్లో నిలబడటంతో ఈ మ్యాచ్ అయితే మనం విజయం సాధించడం జరిగింది. బట్ ఇంగ్లాండ్ మాత్రం 215 కూడా వాళ్ళు చేసేస్తారా అన్నట్టు అనిపించింది. అంత భయపెట్టారు ఒక్క పర్సనే. అండ్ విల్ జాక్స్ దానికి సపోర్ట్ చాలా గట్టిగా ఇచ్చాడు. బట్ స్టార్టింగ్ అసలు మనం టాస్ ఓడిపోతున్నాం, టాస్లు అసలు మనం అంటే టాస్లు ఎలా విన్ అవ్వాలనే దానికోసం ఏమైనా ప్రాక్టీస్లు మనం చేయాలని అనిపిస్తుంది నాకైతే. అండ్ టాస్ మాత్రం నెక్స్ట్ టైం అహ్మదాబాద్లో గెలవాలి, పిచ్ రిపోర్ట్ చూసుకొని దాన్ని బట్టి మనం తీసుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవకపోయినా కూడా మేము బ్యాటింగ్ తీసుకోవడానికి సెకండ్ చేజింగ్ చేద్దామని అన్నాడు. బట్ చేజింగ్ అయితే ఒకవేళ ఇంగ్లాండ్ ఎంత స్కోర్ పెట్టుంటే చేజింగ్ మన వల్ల అయ్యేదా అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్కి హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, మనకి లేరని కాదు. బట్ మనకి ప్రతిసారి ఒక ఎండ్లో ఒక ప్లేయరే మనకి నిలబడుతున్నాడు, మిగతా వాళ్ళందరూ క్యామియోస్ ఇస్తున్నారు. బట్ ఏమో చూడాలి, నెక్స్ట్ టైం చేజింగ్ ఆప్షన్ వస్తే ఒక హై స్కోరింగ్ గేమ్ ఏం చేస్తారు ఫైనల్స్లో నాకైతే కొంచెం భయంగా ఉంది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం సంజు శాంసన్ ఎక్కడ కూడా తగ్గలేదు. సెమీఫైనల్లో క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్తో ఎలా అయితే ఏ ఇంటెంట్తో అయితే బ్యాటింగ్ చేశాడు, ఇందులో కూడా అదే ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. అండ్ ఎక్కడ కూడా సెల్ఫిష్ షాట్స్ హేవీ ఆడలేదు, టీంకి ఏది కావాలో అదే చేస్తూ పోయాడు. అందుకే అవుట్ అయిపోయాడు సెంచరీ చేయకుండా. బట్ ఎక్సలెంట్గా ఆడాడు సంజు శాంసన్. అంటే డెస్టినీ ఎలా సంజు శాంసన్కి ఉంది అనేది దీనికంటే, అంటే డెస్టినీ ఏం చేసినా కూడా మన ప్రయత్నం మనం చేస్తే మనకి ఫలితం దక్కుతుంది అని చెప్పడానికి సంజు శాంసన్ చాలా పెద్ద ఎగ్జాంపుల్. అండ్ ఎక్సలెంట్ నాకు. అండ్ ఇషాన్ కిషన్ అయితే వన్ డౌన్లో వస్తున్నాడు. అంటే ఎవరో ఒకరు పెద్ద నాకు ఆడడం వల్ల ఈ మధ్యన 2-3 మ్యాచెస్లో ఇషాన్ కిషన్ కనబడకపోయినా ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. ఎక్కడ కూడా వికెట్ అభిషేక్ శర్మ చాలా వేరంగా అవుట్ అయిపోయినా ఎక్కడ కూడా ఆ ఫ్లో అనేది స్లో ఇన్నింగ్స్ స్లో అవ్వకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్సలెంట్గా వచ్చి బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ఆ తర్వాత శివం దుబే ఇవాళ అంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ కోసం శివం దుబేని పంపించారు. అండ్ శివం దుబే ప్రతి మ్యాచ్ కూడా బాగా ఆడుతున్నాడు. బౌలింగ్లో పక్కన పెట్టేస్తే కాంట్రిబ్యూషన్ అనేది బ్యాటింగ్లో మాత్రం టాప్ లెవెల్లో ఉంది. యాక్చువల్గా ఇన్ని పెద్ద పెద్ద నాక్స్ మధ్యలో ఆ నాక్ అనేది ఎప్పుడు కనబడట్లే, కానీ ఎంత హార్డ్ హిట్టింగ్ అంటే స్పిన్నర్స్నైనా అలాగే చేస్తున్నాడు. కరెక్ట్గా వికెట్ మీదకి వేస్తే ఫాస్ట్ బౌలర్స్ని కూడా ఎక్సలెంట్గా కొడుతున్నాడు. శ్యామ్ కరణ్ కొట్టిన 6 అనేది వేరే లెవెల్ 6 అది. బట్ అవుట్ అయిపోయాడు. అలాగే దానికోసం పక్కన పెడితే మాత్రం శివం దుబే ప్రతి మ్యాచ్ చాలా బాగా ఆడుతున్నాడు. బట్ ఇలాగ అనవసరంగా అంటే ఆపోజిట్ ఎండ్లో ఉన్న వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల రన్అట్ అయిపోతున్నాడు. లేదంటే ఇవాళ ఇంకొంచెం ఎక్కువ స్కోరే వచ్చేదేమో, 260 వరకు వెళ్ళేదేమో. అంటే తిలక్ వర్మ ఎక్కడ తగ్గలేదు, హార్దిక్ పాండ్యా ఎక్కడ తగ్గలేదు, కొడుతూనే ఉన్నారు. బట్ ఏమో చెప్పలేం, సెటిల్డ్ బ్యాటర్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ పరుగులు వస్తాయి కదా, సో అది మిస్ అయిందేమో అనిపించింది. బట్ ఓవరాల్గా శివం దుబే కూడా ఇచ్చేశాడు. అండ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగాక ఎక్కడ కూడా వాళ్ళు చేస్తారు అంటే కొడతారు లేదా మహా అయితే 210, 220 వరకు ఆల్ అవుట్ అయిపోతారేమో అనుకున్నాను. కానీ జాకబ్ బెత్తల్ అలా ఇన్నింగ్స్ను హోల్డ్ చేస్తాడు అనుకోలేదు. బట్ హ్యారీ బ్రూక్ బ్యాటింగ్లో మిస్టేక్ చేశాడు, దాని గురించి పక్కన పెడితే, అంటే కొడుతూ అవుట్ అయిపోయాడు, అది పక్కన పెడితే ఫీల్డింగ్లో మాత్రం సంజు శాంసన్ క్యాచ్ 15 రన్స్ అప్పుడు మిస్ చేశాడు. డెఫినెట్గా వాళ్ళు పే చేశారు దానికి. సో వాళ్ళు ఇవాళ ఫైనల్స్కి వెళ్ళకుండా తిరుగుముఖం పడడానికి మెయిన్ రీజన్ కెప్టెన్ హ్యారీ బ్రూకే. ఆ ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కూడా కొంచెం స్పిన్నర్స్ని చేయడంలో కరెక్ట్గా ఇది అవ్వలేదు. స్పిన్నర్స్ని ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడినా దుబే బాగానే గట్టిగా బాధేశాడు. అండ్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే సంజు శాంసన్కి అగెనిస్ట్గా బెటర్ ఉందో ఆ క్యాచ్నే మిస్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్యాచ్, ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ అందరూ ఉతికేశారు. అఫ్కోర్స్ తిలక్ వర్మకి ఎక్సలెంట్ యార్కర్ వేసి అవుట్ చేసినా కూడా తిలక్ వర్మ కూడా 3 6 బాధేశాడు. సో జోఫ్రా ఆర్చర్కి బ్యాడ్ డే. ఇంగ్లాండ్ బౌలర్స్ అందరికీ బ్యాడ్ డే, బట్ ఇండియన్ బౌలర్స్ కూడా ఆల్మోస్ట్ బ్యాడ్ డే. కానీ ప్రతి బౌలర్ కూడా ఒక్కొక్క గుడ్ ఓవర్ వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్షర్ పటేల్ ఒక ఓవర్ 7 runs ఓవర్ వేశాడు. అండ్ బుమ్రా 2 గుడ్ ఓవర్స్ వేశాడు వితౌట్ బౌండరీ. అండ్ 2 ఓవర్స్ కూడా బాగా వేసాడు, కానీ అక్కడ బౌండరీ వచ్చింది. అండ్ హార్దిక్ పాండ్యా ఎక్సలెంట్ ఒక ఓవర్ వేసాడు విత్ వికెట్ 19th ఓవర్. అండ్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఓవర్ మంచి ఓవర్ వేయడం వల్ల హర్దీప్ సింగ్ కూడా ఒక ఓవర్ చాలా మంచి ఓవర్ వేసాడు. సో ఇలా చేయడం వలన స్కోర్ అనేది కొంచెం వెనకబడి లాస్ట్ ఓవర్కి 30 runs వచ్చాయి. అంటే 4 overs ఉన్నాయి. అక్షర్ పటేల్కి ఇస్తే పక్కాగా జాకబ్ బెత్తల్ ఉన్న ఫామ్కి లెఫ్ట్ హ్యాండర్, ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎక్సలెంట్గా 6లు కొట్టేయగలడు అన్న భయంకి అక్షర్ పటేల్ అలా ఉంచాడు. లాస్ట్ ఓవర్ ఎవరికి ఇస్తారు? ఎందుకంటే బుమ్రా అయిపోతున్నాడు, మళ్ళీ హార్దిక్ పాండ్యా వచ్చాడు. అంటే లాస్ట్ ఓవర్ ఎవరికి ఇస్తారు? ఎన్ని రన్లు ఉన్నాయి పక్కన పెడితే, ఎందుకంటే శివం దుబే ఒక్కడే ఉన్నాడు ఎక్స్ట్రా ఆప్షన్. శివం దుబేకి ఇస్తారా? లాస్ట్ టైం 30 runs కొట్టారు ఒక ఓవర్లో, ఇప్పుడు అదే కావాలి 30 runs. సో అంటే కొట్టడం చాలా టఫే. బట్ బెతల్ ఉన్న ఫామ్కి శివం దుబే మీద ఉన్న రెప్యుటేషన్కి కొట్టేస్తారేమో అని ఒక వైపు నుంచి భయం. బట్ శివం దుబేకి బాల్ ఇచ్చినప్పుడే చెప్పారు మనకు అది కనిపిస్తుంది, 2 మంచి బాల్స్ వేయి చాలు, మిగతావన్నీ నువ్వు ఎలా వేసుకున్నా పర్లేదని చెప్పారు. అండ్ ఫస్ట్ బాల్ ఆల్మోస్ట్ 4 కొట్టేసే బాలే. బట్ హార్దిక్ పాండ్యా ఎక్సలెంట్ ఫీల్డింగ్ అండ్ ఎక్సలెంట్ త్రో. ఆ ఎబిలిటీస్ వల్ల సంజు శాంసన్ పట్టుకొని ఎక్కడో ఉండిపోయాడు జాకబ్ బెత్తల్. సెకండ్ రన్ కంప్లీట్ చేయడానికి వచ్చి. సో జాకబ్ బెత్తల్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అనేది అక్కడ ఎండ్ అయింది. అండ్ ఇంగ్లాండ్ చేజింగ్ కూడా అక్కడే ఎండ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ బాల్ సింగిల్, ఆ తర్వాత 3 6లు కొట్టినా కూడా
అక్కడ పోయేది ఏమీ లేదు. నో బాల్ వేసి 6లు కొడతాడా అని భయమేసింది గానీ, మరీ అంత ఎయ్యరు. జాగ్రత్తగానే కొంచెం ఆలోచించి ఏస్తారు బౌలర్స్. ఎప్పుడో ఒక్కొక్క రోజు బ్యాడ్ డే వస్తది గానీ, ఇలా కాలిక్యులేషన్స్ దగ్గరలో ఉన్నప్పుడు మరీ అంత బ్యాడ్‌గా అయితే పెర్ఫార్మ్ చేయరు. సో, శివం దుబే అయితే ఫస్ట్ బాల్ ఓకే గానీ, సెకండ్, థర్డ్, ఫోర్త్ బాల్ ప్రెజర్ అంటే ఇంక ఇంగ్లాండ్ మీదకెళ్ళింది కాబట్టి ఆ బాల్స్ కొంచెం మంచిగానే ఏసాడు. బట్ ఓవరాల్‌గా సూర్యకుమార్ యాదవ్ ఏం చేశాడంటే, మన మేజర్ బౌలర్స్ అందరిని కూడా ముందే వెపన్స్‌లా వాడేద్దాం. లాస్ట్ ఓవర్‌కి ఎన్ని ఎక్కువ రన్స్ ఉంటే అన్ని ఎక్కువ ఉంచుదాం. శివం దుబేకే ఇద్దామని ఫుల్ పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఒక క్లారిటీతో ఉన్నాడని అర్థమైంది. సో, సూర్యకుమార్ యాదవ్ ఈరోజు కెప్టెన్సీలో కూడా చాలా మంచి గ్యాంబుల్సే తీసుకున్నాడు. అండ్ మనోళ్ళు కలెక్టివ్ ఎఫర్ట్ ఫీల్డింగ్‌లో మాత్రం చాలా గట్టిగా కనిపించింది. సో, ఓవరాల్‌గా ఇదైతే మాత్రం అంటే ఒక సెమీఫైనల్ మ్యాచ్ ఎలాంటి థ్రిల్ ఇవ్వాలో అలాంటి థ్రిల్ ఇచ్చింది. కొంచెం అందరికీ టెన్షన్స్ అయితే పట్టుకుంది. ఎందుకంటే 3 ఓవర్స్ 45 రన్స్ అన్నప్పుడు మాత్రం ఎవరికైనా టెన్షన్ ఉంటది. బట్ లాస్ట్ ఓవర్‌కి మళ్ళీ 30 రన్సే తెచ్చారన్నప్పుడు మాత్రం ఇండియన్ బౌలర్స్ అనేది ఎంత గట్టిగా శ్రమించారు అనే దానికి ఈ మ్యాచ్ అనేది మళ్ళీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సౌత్ ఆఫ్రికాతో కూడా అలాగే మనం మ్యాచ్ విజయం సాధించాం. అండ్ ఇంగ్లాండ్‌తో కూడా అలాగే విజయం సాధించాం. బట్ ఇది హై స్కోరింగ్ గేమ్. అది కొంచెం ఓకే యావరేజ్ స్కోరింగ్ గేమ్. సో, న్యూజిలాండ్ ఇప్పుడు ఆళ్ళు కూడా చాలా మంచి విజయం ఎక్సలెంట్‌గా కమాండింగ్‌గా ఒక సెమీఫైనల్ మ్యాచ్ గెలిచి ఫైనల్‌లో కూర్చున్నారు. మనం ఇక్కడ మేజర్ మూవ్‌మెంట్స్‌లో ఎక్కడైతే మనం తీసుకుంటే విజయం సాధిస్తామో అక్కడ మనం మూవ్‌మెంట్స్ తీసుకొని విజయం సాధించి కూర్చున్నాం. సో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ అండ్ 2 టీమ్‌లు కలిసి మార్చి 8వ తేదీన అహ్మదాబాద్‌లో తలపడబోతున్నాయి. అండ్ మనం గెలిస్తే ఫస్ట్ టైం హోస్ట్ నేషన్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్ అండ్ థర్డ్ టైం టైటిల్ విన్నర్ 3 రికార్డులు మనం బ్రేక్ చేయొచ్చు. న్యూజిలాండ్ గెలిస్తే న్యూ ఛాంపియన్‌గా న్యూజిలాండ్ అవతరించబోతుంది. సో, చూద్దాం ఏమవుతుందో. అండ్ జాకబ్ బదల్ ఎక్సలెంట్ బ్యాటింగ్, హ్యాట్స్ ఆఫ్. అండ్ బుమ్రా గోట్ అంటే ఇంతకంటే బెటర్ బౌలర్ ఇండియా మళ్ళీ ప్రొడ్యూస్ చేయలేదేమో. కపిల్ దేవ్ చాలా మంది ఉండొచ్చు. బట్ బుమ్రా అంత బెటర్ బౌలర్‌ని మళ్ళీ ఇండియా ప్రొడ్యూస్ చేయగలదా అనేది మాత్రం నాకు డౌటే. అండ్ సంజు శాంసన్ డెస్టినీ ఎలా ఉన్నా కూడా మన ప్రయత్నం చేస్తే మనకు ప్రతిఫలం వస్తది అన్నదానికి సంజు శాంసన్ ఎగ్జాంపుల్. అండ్ మిగతా శివం దుబే మన మీద అసలు లైమ్ లైట్ ఉన్నా లేకపోయినా మన పని మనం చేసుకుందాం అనుకునే లాంటి ఒక క్యారెక్టర్. అండ్ హార్దిక్ పాండ్యా నేను ఉంటే మాత్రం నా శాయశక్తులా ఆల్ రౌండ్ ఎబిలిటీస్‌ని టీమ్‌కి ఉపయోగపడేలా చేస్తానని హార్దిక్ పాండ్యా చేశాడు. సో, ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూషన్ చేశారు. ఎవరిని చూసైతే భయపడుతున్నారో ఆపోజిట్ టీమ్స్ వాళ్ళిద్దరు మాత్రం కాంట్రిబ్యూట్ చేయట్లేదు. వాళ్ళు కూడా ఫైనల్‌లో కాంట్రిబ్యూషన్ ఇచ్చేస్తే మనం టైటిల్ విన్ అవ్వడానికి అన్ని విధాలా అర్హులం అని మనం చెప్పుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా మనం విన్ అయినా కూడా టైటిల్ వచ్చిందంటే మనం దానికి అర్హులమే. బట్ వాళ్ళిద్దరు కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తే బాగుంటదని నా ఉద్దేశం. సో, ఓవరాల్‌గా ఈ మ్యాచ్ కోసం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.